హాయ్ నమస్తే అందరికీ, అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఈరోజు మన ఇంటి దగ్గర శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నాన్నది అక్కడ షాప్లో స్పీకర్ వర్క్ చేయట్లేదంట, కొద్దిగా స్పీకర్ పని ఏంటో చూడాలి. అదిగాక మా బుడ్డోడు అల్లరి ఎక్కువైపోయింది అనమాట, ఇంట్లో ఉండట్లేదు, కొద్దిగా బయటకు కూడా తిప్పినట్టు ఉంటుందని చెప్పి ఆయన కూడా తీసుకెళ్తున్నాను అనమాట. కన్నయ్య రెడీ అవుతున్నాడు ఇప్పుడు, ఫ్రెష్ అప్ అయిపోయి. సో నేనైతే ఆల్రెడీ అయిపోయాను, రెడీగా ఉన్నాను అనమాట. మా బుడ్డోడి కోసం వెయిట్ చేస్తున్నాను. మా బుడ్డోడు రావాలి ఇంకా. ఇక మా బుడ్డోడు రెడీ అవుతున్నాడు అనుకుంటే చక్కగా వాళ్ళ అమ్మతో ఆడుకుంటున్నాడు బొమ్మలతోని. కానీ దా వెళ్దాం, దా బయటికి వెళ్దామా? తలదు అంత ఏంటో తల, వెళ్దామా? రా మరి, కమాన్. మా బుడ్డోడికి తలదూతే చూడండి ఏం చేస్తాడా, ఒక్క క్షణం కూడా ఉంచడు అనమాట తలదూయేది. అది చూడు వద్దంట ఆయనకి, బోర్ల పడి మొత్తం చేరుకుంటాడు అనమాట. అది ఆగునా. ఏ కన్నయ్య రెడీ అవ్వవా? బయటికి వెళ్ళాలి కదా, రెడీ అవ్వు. వద్దంట, మాస్కులు వేసుకున్నాడు పౌడర్ అయితే. అందరి పిల్లలు ఏడుస్తారనమాట జనరల్గా. మా వాడు ఏడవడం యాక్టింగ్ చేస్తున్నాడు బాగా, ఊరికే కేకలు పెడుతున్నాడు అనమాట, ఏడ్చినట్టే అనమాట అంతా. ఆయన వాహనం ఎక్కేసాడు. ఇంకా ఇప్పుడు ఆ వాహనం ఎక్కిన తర్వాత బయటికి తీసుకెళ్ళకపోతే ఇక నరకం చూపిస్తాడు. మా మమ్మీ ఒడ్డు బలవంతంగా తీసుకెళ్తుంది గుళ్ళోకి. ప్రసాదం బాబు, ప్రసాదం బాబు ప్రసాదం కోసం వెళ్తున్నాడు గుళ్ళోకి కదా నానా. అదిగో వచ్చారయ్యా టెంపుల్కి వెళ్ళి, పాపం కష్టపడి వచ్చారు. ఇంకా నామాలు పెడుతుంది మనకు కూడా. నేను రాలేదు కదా, ఎందుకు నాకు నామాలు. బుడ్డోడా నామాలు పెట్టుకున్నావేమా? దేవుడికి దండం పెట్టినావా? అసలు ప్రసాదం తీసుకున్నావా? ప్రసాదం లేదు. అదిగో మనం గుడికి వెళ్ళాం కానీ మా అమ్మ తీసుకొచ్చి నామాలు పెట్టిందండి మనకి. మా బుడ్డోడు ఆయన వెహికల్లో కూర్చున్నాడు చక్కగా, ఇంకా వెళ్తానికి రెడీ. స్పీకర్ పని చేయట్లేదండి, షాప్ కాడికి వెళ్ళాం కదా, ఇదే అనమాట ఆ స్పీకర్. ఏమి లేదు, జస్ట్ సిమ్ స్లాట్ ఉంటుంది కదా, సిమ్ స్లాట్లోకి ఇక్కడ ఉంటుంది చూడండి సిమ్ స్లాట్. ఈ సిమ్ స్లాట్లోకి డస్ట్ పోయింది అనమాట. ఎప్పుడన్నా మీకు ఇలాంటి స్పీకర్లో ఇన్సర్ట్ సిమ్ అని మళ్ళీ వచ్చింది అంటే, సిమ్ ఉన్నా కూడా మీరు ఏం చేయొద్దండి అనమాట. జస్ట్ సిమ్ రిమూవ్ చేసి సిమ్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేయండి, నార్మల్ అయిపోతుంది. ఇది ఒక చిన్న ట్రిక్ అంతే. మా డాడీ వాళ్ళకి తెలియదు కాబట్టి మా డాడీ వాళ్ళు నాకు పిలిచారనమాట. ఏమో అయ్యింది, రావట్లేదు, డబ్బులు వేసినవి అన్నీ రావట్లేదు అని చెప్పేసి, అందుకే వెళ్ళి చేయాలనుకున్నాను. అక్కడ చేయలేదు, కాకపోతే ఇప్పుడే ఇంటికి వచ్చాడు మా డాడీ దగ్గర తీసుకుని చేశాను అనమాట. ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ మనకే పడతాయి అనమాట. ఇగో డీమార్ట్కి వెళ్ళమని చెప్పింది అమ్మ, డీమార్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక మా బుడ్డోని నిద్రపోవట్లేదని మా మమ్మీని నిద్రపుస్తుంది కాళ్ళ మీద పండేసుకుని. తంటాలు పడుతుంది అబ్బా. మా నాన్న చక్కగా ముసుగేసుకుని పడుకున్నాడు. ఆయన నిద్రకు వచ్చాడు, ఇక నిద్రపోతాడు అనుకుంటా. ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.